అందరికీ నమస్కారం. జటాయువును గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవల్లపల్లి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీమద్ రామాయణంలో జటాయువు ఒక పక్షి మాత్రమే కాదు, ఒక ప్రధాన పాత్ర. సీతాపహరణం జరిగాక బాధ, క్రోధ, అవమానాలతో నలిగిపోతూ ఏమి జరిగిందో అర్థం కాని అయోమయ అవస్థలో ఉన్న రామునకు సీతాపహరణాన్ని గురించి, రావణుని గురించి ముందుగా చెప్పి రామబాణానికి లక్ష్యాన్ని నిర్దేశించిన కీర్తి జటాయువుకే దక్కుతుంది. జటాయువు దశరథునికి మిత్రుడు, అంతకు మించి రామభక్తుడు. ఒక పర్యాయం ఇంద్రసభ నుండి తిరిగి వస్తూ శని ప్రభావానికి లోనై రథము నుండి జారిపోబోతున్న దశరథుణ్ణి రక్షించి అతనికి స్నేహితుడయ్యాడు. అది ఎప్పటి మాటో కానీ ఇప్పుడు వయస్సు మీదకొచ్చి కూర్చుంది. వయస్సులో చేసిన సాహసాలు గుర్తు చేసుకునే వయసుకొచ్చేశాడు. అగస్త్య మహర్షి అనుజ్ఞ తీసుకుని చిత్రకూటానికి బయలుదేరిన సీతారామ లక్ష్మణులకు మార్గమధ్యంలో తారసపడతాడు జటాయువు. తనను తాను పరిచయం చేసుకోవడమే కాక దశరథునితో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకొని రామచంద్రుడు తీసుకున్న నిర్ణయాన్ని హర్షించడమే కాకుండా రామలక్ష్మణులు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు తాను సీతమ్మను కాచుకొని ఉంటానని కూడా కాపలాతనాన్ని మీద వేసుకుంటాడు జటాయువు. ఎందుకంటే ఆ సేవాగుణం వారి వంశంలోనే అనూచానంగా వస్తున్న ధర్మం. జటాయువు తండ్రి అరుణుడు, ఇతనిని అనూరుడు అని కూడా అంటారు. వినత కశ్యపుల కుమారుడు. తల్లి తొందరపాటుతో గర్భ విచ్ఛిత్తి చేసుకోవడం వల్ల అనూరుడుగా జన్మించి సూర్య భగవానునికి సారథిగా వెళ్ళిపోయాడు. అది ఆదిదేవుడైన ఆదిత్యునితో పాటు అరుణుడై ప్రాతకాలపు తొలి పూజలు అందుకుంటున్నాడు. ఇతని పినతండ్రి గరుడు, ఈయనే సౌపర్ణుడు. తల్లి దాసీత్వాన్ని పోగొట్టడానికి స్వర్గలోకం నుండి అమృతాన్ని తెచ్చినవాడు. ఆ సమయంలో ఇంద్రుడు కోపించి వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే దాని దెబ్బకు ఒక ఈక మాత్రమే ఊడి సుపర్ణుడు అని కొనియాడబడ్డాడు. ఇతనే గరుత్మంతుడై విష్ణుమూర్తికి వాహనంగా ఉంటున్నాడు. పక్షిరాజుగా సేవలు అందుకుంటున్నవాడు. ఇతని సోదరుడు సంపాతి. జటాయునకు సోదరుడు సంపాతి. దక్షిణ సముద్ర తీరం చేరిన వానర సైన్యం సీతాదేవి జాడ తెలుసుకోలేక హతాశులై అవమాన భారంతో తిరిగి వెళ్ళినా అక్కడ జరిగే అనర్థాలను, హఠాత్ మరణాలను తలచుకొని చివరకు ప్రాయోపవేశమే శరణ్యమని చివరిసారిగా రామకథను చెప్పుకుంటూ జటాయువు వృత్తాంతాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో గుహలో నుండి బయటకు వచ్చి తన సోదరుని మరణానికి దుఃఖించడమే కాకుండా సీతమ్మ జాడ తెలియక మరణించడానికి కూడా సిద్ధమైన రామదండుకు మార్గనిర్దేశం చేసి రావణుని లంకలో అశోకవనంలో ఉన్న సీతమ్మ విషయాన్ని చెప్పి కిం కర్తవ్యత విమూఢులైన వానర సైన్యానికి నూతన జవసత్వాలు నింపి కర్తవ్యోన్ముఖులను చేసిన పాత్ర సంపాతి. రామదర్శనం కాకపోయినా పరోక్షంగా రామసేవలో తరించిన పాత్రలలో సంపాతి రెండవవాడు. పరోక్షంగా రామసేవలో తరించిన మొదటి పాత్ర స్వయంప్రభ అని స్వయంప్రభ అంగద, జాంబవంత, అనుమదాదుల వంటి రామభక్తుల చేత చితిని పేర్పించుకొని
చనిపోయిన అదృష్టశాలి సంపాతి. ఇది వీరి వంశసేవా చరిత్ర. శ్రీ మహావిష్ణువునకు పానుపైన ఆదిశేషువు కూడా వీరి వంశంలోని వాడే. అది వేరే సంగతి. జటాయువు దశరథునికి మిత్రునిగా కనిపించిన రామునిపై భక్తి భావమే ప్రబలంగా ఉంది. సీతను అపహరించి తన రథంపై ఆకాశ మార్గం పట్టాడు రావణుడు. సహాయం కోసం ఆక్రందిస్తుంది అసహాయ సూర్యుడైన రామచంద్రుని ఇల్లాలు. కునుకులో ఉన్న జటాయువు ఆ కేకకు ఉలిక్కిపడి లేచాడు. ప్రమాదాన్ని గుర్తించాడు. రావణుని రథానికి అడ్డంగా వచ్చేశాడు. అది దాసధర్మంలో ప్రథమ లక్షణం. ఈ పని తన వల్ల అవుతుందా లేదా అని అతను ఆలోచించడు. ఈ పని తన ప్రభు కోసం తాను చేయాలి అన్నదే అతని ధ్యేయం. విజయం సాధిస్తే ప్రభు చేసే ప్రశంస చాలు. మరణిస్తే అంతకు మించిన ఆత్మతృప్తే లేదు. ఇదే దాసగుణం ఆంజనేయుణ్ణి సముద్రం దాటించింది. సీతమ్మను చూపించింది. లంకను కాల్పించింది. శ్రీరామచంద్రునికి చూడామణిని అందించి రఘురాముని బిగి కౌగిలిని కానుకగా పొందింది. ఇదే దాసగుణం. లక్ష్మణుని చేత పరవానస్మి అనిపించిన భరతుని చేత రాజ్యం చ అహం చ రామస్య అనిపించిన అది దాసభక్తే. స్వామి కార్యాన్ని ప్రతిఫలాపేక్ష లేకుండా చేయడమే దాసునకు ఆనందం. అందుకే అవశ్యం తు మయా కార్యం ప్రియం తస్య మహాత్మనం అంటాడు జటాయువు. ముసలి పక్షిని చూసి హేళనగా బాణాలను గుప్పించాడు రావణుడు. చుంచువులతో పొడుస్తూ నఖాలతో గుచ్చుతూ రావణుణ్ణి గాయపరిచాడు జటాయువు. సారథిని చంపి విల్లు విరిచి రథాన్ని తునాతునకలు చేశాడు. రథం నాశనం కాగా సారథి గుర్రాలు మరణించగా భూమి మీద పడ్డాడు రావణుడు. తస్య తీక్ష్ణ నఖాభ్యాం తు చరణాభ్యాం మహాబలః చకార బహుధా గాత్రే వ్రతాన్ పతగ సత్తమః. కొద్దిసేపు పోరాటం తర్వాత వృద్ధుడైన జటాయువు అలసిపోయాడు. అవకాశం తీసుకొని చంద్రహాసం ఝడిపించాడు రావణుడు. రెక్కలు తెగిన జటాయువు రక్తసిక్త గాత్రంతో నేలకూలాడు. ఇదే అదనుగా భావించి వేగంగా పారిపోయి సీతను అశోకవనంలో నిలిపాడు రావణుడు. జటాయువు రావణునితో యుద్ధం చేసినంతసేపు అతనిని చంపుతానని అనడు. ఎందుకంటే అతడు రావణుణ్ణి సంహరించలేడు. ఆ విషయం అతనికి తెలుసు. రామలక్ష్మణులు వచ్చే వరకు రావణుని గమనాన్ని ఆలస్యం చేద్దామనే ప్రయత్నమే జటాయువుది. అందుకే ముహూర్తం తిష్ట రావణ నహిమే జీవమానస్య నైష్యసి శుభామిమాం. నేను బతికి ఉండగా ఈమెను నీవు తీసుకొని వెళ్ళలేవు అంటాడు. జీవితేనాపి రామస్య కిన్ను శక్యం మయా కర్తుం గతౌ దూరం నృపాత్మజ ముహూర్తం పశ్య యుద్ధాతిథ్యం ప్రదాస్యామి ఇత్యాది పలుకులతో రెచ్చగొడుతూ ముక్కుతో పొడుస్తూ గోళ్లతో రక్కుతూ రావణుణ్ణి పీడిస్తాడు. ఇందుకు ప్రధాన కారణం రావణుని ప్రయాణాన్ని వీలైనంతసేపు అడ్డుకొని ఆలస్యం చేయడమే. ఈ పని తాను చేయగలనా లేదా అనే సందేహం దాసునకు కలగదు. స్వామి కార్యాన్ని చేయడమే దాసునికి ఆనందం. అందుకే ముసలివాడు, నిరాయుధుడు, అసహాయుడు అయిన జటాయువు తన ప్రాణాలను అర్పించి స్వామి సేవలో తరించాడు. జటాయువు పడిన ప్రదేశం జటాయు మంగళం, కొల్లం జిల్లా, కేరళ. రావణునిచే కొనిపోబడుతున్న సీతాదేవి సైతం చెట్టుపై నిద్రిస్తున్న జటాయువును చూసి తనను రక్షించమని ప్రార్థించలేదు. నిరాయుధుడు, వృద్ధుడైన జటాయువు ఆయుధధారి అయిన రావణుని ఎదిరిస్తే మరణిస్తాడు. తన పరిస్థితిని రామలక్ష్మణులకు చెప్పడానికి సాక్షి కూడా మిగలడనే భయం సీతకు ఉంది. అందువల్లనే
ఆయుధధారి అయిన వీనిని నీవు ఎదుర్కొనలేవు. రామలక్ష్మణులతో నా విషయం వివరంగా చెప్పవలసింది అని ప్రార్థించింది. కానీ జటాయువు దాసుడు. ప్రాణభయంతో పారిపోవడం దాసలక్షణమే కాదు. దశగ్రీవస్థితో ధర్మే పురాణే సత్య సంశ్రయ అని తనను తాను పరిచయం చేసుకుంటాడు జటాయువు. ఈ భాగంలో పురాణే సనాతనే ధర్మే దాస్యవృత్త ఇత్యర్థః స్థితః తదేక పరాయణ సత్యం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇత్యుక్తః పరమాత్మా సంశ్రయః ఆలంబనం యస్య సహ భగవదేకోపాయ నిష్ట ఇత్యర్థః మయి దాసే స్థితే తవ సీతాపహరణం యుక్తమితి భావః అని గోవిందరాజ్యంలో చెప్పారు. జటాయువులో దాసత్వాన్ని నిరూపించింది. రావణుని కొంతసేపు నిలువరిస్తే రామలక్ష్మణులు వస్తారు అనే ఆశే జటాయువుని యుద్ధానికి సిద్ధం చేసింది. ముహూర్త కాలంలో రాముడు రాగలడనే విశ్వాసం జటాయువునకు ఉన్నది. ప్రాణాలిచ్చి అయినా నేను వారికి ప్రియం కలిగిస్తాను. ప్రభు సేవలో ప్రాణత్యాగానికి సిద్ధమైన సేవకుని స్వభావం జటాయువులో కనిపిస్తుంది. అసలు జటాయువు రాముడు వచ్చే వరకు జీవించి ఉండడానికి కారణం సీతానుగ్రహమేనని స్కంద పురాణం చెప్తుంది. దేవీ మాం ప్రాహ రాజేంద్ర యావత్ సంభాషణం మమ భవతస్తావదాసన్మే ప్రాణ ఇత్యాహ జానకి. రాముని అనుగ్రహంతో మోక్షప్రాప్తి లభించింది జటాయువుకు. రాఘవస్య ప్రసాదేన సక్రుద్ధః పరమం పదం హరేః సామాన్య రూపేణ ముక్తిం ప్రాయార్థ గోత్తమః. రామభక్తితో ముక్తి నందిన జీవరాశిలో జటాయువు అగ్రగణ్యుడు. అనన్య మనస్కుడై భగవంతుని కోసం పోరాడి ప్రాణాలను ధారపోసి ఆయన సమక్షంలో ఆయనపై దృష్టి నిలిపి ఆయన చేతుల్లోనే మరణించి ఆయన చేతనే శాస్త్రవిహిత సంస్కారాలు పొందిన ధన్యజీవి జటాయువు. జటాయువు మానవ పరిభాషలో గొప్ప అదృష్టవంతుడు. ఎందుకంటే దశరథునికి కూడా లభించని అదృష్టం జటాయువుకు లభించింది. ఏ వ్యక్తికైనా గొప్ప సంపద సంతానం. అది గృహస్థాశ్రమ ధర్మం. ఏ గృహస్థుడైనా చివరి సమయంలో తన బిడ్డలు తన పక్కన ఉండాలని కోరుకుంటాడు. కానీ దశరథునికి 9 కొడుకులున్న మరణ సమయంలో ఎవరూ దగ్గరలేరు. శ్రీరామచంద్రుని కన్న తండ్రికి విధి రాసిన రాత అది. జటాయువును మాత్రం రాముడు దగ్గరుండి నేలపై పరుండబెట్టి ఓదార్చాడు. అపర కర్మలు చేశాడు. అతని కోసం దుఃఖించాడు. ఉత్తమ లోకాలను ప్రసాదించాడు. సీతాపహరణజం దుఃఖం నమే సౌమ్య తథావిధం యథా వినాశే గృధ్రస్య మత్కృతే చ పరంతప. సీతాపహరణం వల్ల కలిగిన దుఃఖానికన్నా పక్షిరాజు నా కోసం మరణించాడన్న బాధే ఎక్కువగా ఉంది అంటాడు రామచంద్రుడు. రాజా దశరథ శ్రీమాన్ సదా మమ మహాయశాః పూజనీయస్య మాన్యస్య తథాయం పతగేశ్వరః. నాకు నా తండ్రి అయిన దశరథుడు ఎంతటి పూజనీయుడో ఈ పక్షిరాజు కూడా అంతే పూజనీయుడని నివాళి ఘటించడమే కాకుండా మయాత్వం సమనుజ్ఞాతో శ్లోకానుత్తమాన్ గృద్ధరరాజ మహాసత్త సంస్కృతస్య మహాప్రజ అంటూ యజ్ఞశీలురు, ఆహితాగ్నులు, భూదానం చేసిన వారు ఎలాంటి ఉత్తమ లోకాలను పొందుతారో అలాంటి లోకాలను పొందవలసినదిగా ఆదేశిస్తాడు. అంటే రామచంద్రుడు తన తండ్రి కోసం ఏమి చెయ్యలేదో అది కూడా జటాయు కోసం చేశాడు. అంటే భగవానుడు దాసజన పక్షపాతి అనేది
మరొకసారి రుజువైపోయింది. సిరికించెప్పక శంఖచక్రయోధమం చేదోయి సంధింపక. ఇది గజేంద్ర మోక్షంలోని పద్యం. గజ ప్రాణావనోత్సాహి అయి బయలుదేరిన లక్ష్మీనాథుని భక్తజన పక్షపాతి కాడని ఎవరు అనగలుగుతారు? రామాయణం మొత్తం మీద 2 పాత్రలు మాత్రమే సీతారాముల కోసం ప్రాణత్యాగం చేసినట్లు మనం గుర్తించవచ్చు. ఒకరు దశరథుడు, రెండవవాడు జటాయువు. జటాయువు త్యాగం దశరథుని కంటే గొప్పదిగా కనిపిస్తుంది. కావుననే సుగ్రీవో హనుమాన్ వృక్షో గజో గృద్ధో అంటూ ముక్తుల నడుమ స్తుతి పాత్రుడైనాడు. దశరథుడు రాముని ఎడబాటు సహించలేక మరణిస్తే జటాయువు సీతమ్మ కోసం ప్రాణత్యాగం చేశారు. తాను చేసిన త్యాగానికి కన్నీరు కారుస్తున్న ప్రభువు చేతుల్లో మరణిస్తున్న జటాయువు కన్నుల్లో ఎంత ఆనందం, ఎంత ఆత్మతృప్తి, ఎంత ప్రభుభక్తి పొంగులు వారిందో మన ఊహలకు అందదు. అందుకే సేవాధర్మానికి, త్యాగగుణానికి జటాయువు ఒక ప్రతీకగా, ఒక చిహ్నంగా నిలిచిపోతాడు. జటాయువుకు అంత్యక్రియలు చేయడానికి 6 నదుల తీర్థంతో పాటు గయా తీర్థాన్ని కూడా రామచంద్రుడు తన బాణం చేత ఆకర్షించాడు. దానినే జటాయు తీర్థం అని పిలుస్తున్నారు. ఇది కేరళలోని విజయరాఘవస్వామి దేవాలయం తిరుపత్తుకుంజిలో మనకు కనిపిస్తుంది. ఇది సకల పాప హరణంగా ప్రజలు భావిస్తున్నారు. పడిపోయిన జటాయువును చూసిన రామచంద్రుడు ఎక్కడ లే అని ఆజ్ఞాపించాడో ఆ ప్రదేశమే లేపాక్షి అయ్యిందని కొందరి వాదన. అదే అనంతపురం జిల్లాలోని లేపాక్షి దేవాలయం అని వీరి వాదన. గృధ్రాతిపగతిదాయక రామ